మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి వారి గౌరవ మర్యాదలైనా వారి యొక్క ధన ప్రాణాలు మరియు మానాలైనా చాలా ముఖ్యమైనది సోదరులారా. దొంగతనం చేయడం అనేది చాలా పెద్ద పాపము. అదే మన పొరుగున ఉన్నటువంటి వారి ఇంట్లో దొంగతనం చేయడం అంటే బయట 10 సార్లు దొంగతనం చేయడము, ఇక్కడ ఒకసారి దొంగతనం చేయడంతో సమానం సోదరులారా. అలాగే వ్యభిచరించడం అనేది కూడా చాలా పెద్ద మహాపాపం. కానీ మనము ఒకవేళ మన పొరుగు వారితో వ్యభిచరించాము అంటే ఆ వ్యభిచారం బయట 10 మందితో వ్యభిచారం చేసిన దాంతో సమానము సోదరులారా. ఎందుకని అంటే ఇరుగు పొరుగు వారు అంటే ఎక్కువ అవకాశం ఉంటుంది మనము వారి ఇంట్లో దొంగతనం చేయడానికైనా లేదా వారి స్త్రీలతో అయినా పురుషులతో అయినా వ్యభిచారం చేయడానికైనా. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు వారి కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, అయ్యు జంబి ఇందల్లాహి అక్బర్, అల్లాహ్ దృష్టిలో అత్యంత ఘోరమైన పాపాలు ఏమిటో నేను మీకు తెలియజేయనా అని చెప్పి ప్రవక్త వారు అంటున్నారు, అంతజఅల లిల్లాహి నిద్దన్ వహువ ఖలకక్, నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో పాటు వేరే వారిని సహవర్తులుగా నిర్మించడము అంటే బహుదైవారాధన చేయడము అన్నిటికంటే పెద్ద పాపము అని తెలియచారు. అక్కడ ఉన్నటువంటి సహాబాలు అడిగారు, కుల్తు సుమ్మయున్, దాని తర్వాత ఏమిటి ప్రవక్త అని అడిగారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, సుమ్మ అంతఖ్తుల వలద ఖష్యత అయ్యతామమాక్, మీరు దారిద్ర్యం యొక్క భయంతో మీ సంతానాన్ని హతమార్చడము. అల్లాహు అక్బర్. నేను నా సంతానానికి ఆహారం తినిపించగలనా లేదా వాళ్ళు వచ్చిన కారణంగా నాకు ఆహారం తగ్గుతుందా అని మనము మన సంతానాన్ని హతమార్చడము. పూర్వకాలంలో అయితే పిల్లలు పుట్టిన తర్వాత సంతానం కలిగిన తర్వాత చంపివేసేవారు. ప్రస్తుత కాలంలో అయితే సంతానం బయటికి రాకుండానే చంపివేస్తున్నారు సోదరులారా. ఇది కూడా చాలా పెద్ద పాపము, మహాపాపము. తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారు 3వ విషయం తెలియజేశారు, అంతుజానియా బి హలీలతి జారి, నీ పొరుగు వారి యొక్క భార్యతో వ్యభిచారం చేయడం కూడా అత్యంత నీచమైనది, ఘోరమైన పాపం అని తెలియజేశారు. వ్యభిచారం అనేదే పెద్ద పాపము, మనం మన పొరుగు వారితో వ్యభిచరించడం అనేది ఇంకా పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి మన పొరుగున ఉన్నటువంటి వారి యొక్క గౌరవ మర్యాదలు, ధన ప్రాణాలు, మానాలు కూడా కాపాడే బాధ్యత మనది ఉంటుంది సోదరులారా. మన ద్వారా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.